వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం అశోక బంగ్లాలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహణ. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ రాజీనామా. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకి హాజరైన విశ్రాంత ఐపీఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూర్ణ కొమ్మతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ పూజారులు. విజయనగరం అశోక బంగ్లాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ విజయనగరం ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ కోసం పనిచేసిన వివిధ కళాకారులకు సన్మానాలు చేశారు. అనంతరం అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పార్టీలో కొనసాగుతూ పార్టీ కోసం ఎన్టీ రామారావు ఆశయాల కోసం పనిచేశానని, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో గృహాలు నిర్మించారని, సంక్షేమ పథకాలు ఆయన ప్రారంభించేవేనని, అప్పుడు అతను ఇచ్చిన ఇల్లుపైన ఇప్పుడు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అని డబ్బులు వసూలు చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. తెలుగు తల్లి పాట అయిన వరకు అందరూ సైలెంట్ గా ఉండండి. మనం ఈ రోజు గౌరవించాలి. వారు ఆ త్యాగానికి మనం అందరూ కలిసికట్టుగా అర్థం ఇవ్వాలి. ఏం అర్థం ఇస్తారు అయ్యా? ఈరోజు డ్రగ్స్ అమ్మేది అర్థం ఇస్తారా? భవిష్యత్తు నాశనం చేసే వాళ్ళని ఆ టైపు అర్థం ఇస్తారా? సౌకర్యాల్ని మొత్తం ప్రజల్ని తగ్గించి అసలు ప్రీవియస్ గవర్నమెంట్ కంప్లీట్ చేసిన సౌకర్యాలు ఇక్కడ ఒకటి ఉదాహరణకి చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్తాను. మన క్రీడ స్కూల్ ఎత్తేయడంతో పాటు మల్టీ స్టేడియం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలు రిబిన్ కత్తిరించడానికి సమయం చాలే. ఇలా ప్రజా ఆస్తుల పైన పడ్డారు. కానీ ఏంటన్నారు, మా విన్యాసాలు చూస్తే చాలు క్రీడ బాధపడుతుందని. 14,000 రూపాయలు పాపం క్రీడాకారు కట్టి స్విమ్ చేయాలట. ఈడు మాత్రం ఏది కట్టక్కర్లేదు, ఇదేదో ఒలింపిక్ ఛాంపియన్ అలాగా వెళ్ళేసి నీటిలో దూకుతాడట. జల ఆసనాలు చేస్తారట. ఆ జలాసనాలు చూడడానికి మంత్రులు, స్పీకరు అందరూ వస్తారట. ఈ తమాషాని చూడలేని వాళ్ళని మమ్మల్ని పట్టుకుని వేధించి ఊరంతా ఫ్లెక్సీలే. ఎందుకు చేస్తామంటే క్రీడని ప్రోత్సహిస్తున్నారట. ఇదే కదా పెద్ద అయినా చెప్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను అందరికీ తెలిసిన విషయమే, నేను తెలుగుదేశం పార్టీతో పుట్టాను, తెలుగుదేశం పార్టీతో పెరిగాను. అయితే మనం చూస్తుంటే ఈ సుదీర్ఘ నాన్నగారి సుదీర్ఘ రాజకీయం 45 years నుంచి రాజకీయంలో ఉన్నారు. అలాగే 42 years
ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు అయితే మేమందరం ఎన్టీఆర్ తాత వస్తున్నారని మేమందరం ఎక్సైట్ అయిపోయి చిన్న పిల్లలతో నుంచి ఆ జెండాలు పట్టుకొని అంత తిరిగే వాళ్ళం అన్నమాట. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉత్సాహం అయితే కంటిన్యూ అవుతా ఉంది. అయితే మనం చూస్తుంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి పార్టీ పెట్టినప్పుడు వారు రాష్ట్రం మొత్తం ఒక చైతన్య రథం మీద తిరిగారు. అయితే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనమాట. అయితే అయోధ్య మైదానంలో ఇటువైపు అంటే ఇప్పుడు ఆనంద్ గజపతి ఆడిటోరియం ఉంది, అక్కడ ఇందిరాగాంధీ సభ ఆల్రెడీ జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ గారు అప్పుడు చైతన్య రథం మీద వస్తే ప్రజలందరూ ఇక్కడ వదిలేసి అటువైపు వెళ్ళిపోయారు, అయోధ్య మైదానం సైడ్ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు చూస్తుంటే ఈ రోజు కూడా అలాగే ఉంది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆదుకుంటున్నారు. ఆ రోజుల్లో ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అది కూడా ఆలోచించకుండా ప్రజలందరూ ఎన్టీఆర్ గారు వైపు వెళ్ళిపోయారు. అయితే ఆ రోజుల్లో టీవీలు ఇంటర్నెట్ లేవు. అయితే వారి పక్కన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే వారు అడిగారు ఆయన ఎవరు అని అడిగారు. ఆయన ఎవరంటే ఆయనే మన అపోనెంట్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట. అయితే ఆ విధంగా ప్రజల్ని ఎన్టీఆర్ గారు ఆదుకున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన కోటలోని జెండా ఆవిష్కరణ చేశారు. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ బేబీ నాయన గారి సమక్షంలో బొబ్బిలి తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ తెంటు లక్ష్మణనాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గిరిడ అప్పలస్వామి, బొబ్బిలి పట్టణ మరియు మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా. రేపు మార్చి 30వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతానని వెల్లడించిన పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడు కాబట్టి పార్టీకి రాజీనామా చేశానని పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాకు అండగా ఉండి చట్టసభల్లోకి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. నన్ను నమ్ముకున్న సెట్టుబెలిజ కార్యకర్తల నాయకులు ఇన్నాళ్ళు నాతో ఉన్నారని ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియపరుస్తున్నానని అన్నారు బాలకృష్ణ. ఇక మీదట నా వెంట ఉండి నాతో నడిచిన కార్యకర్తలకు ఎవరికి ఏ అవసరం ఉన్నా పొన్నాడ వెంకట సతీష్ కుమార్తో కలిసి నేను మీకు తోడుగా నీడగా ఉంటానని నమ్ముకున్న కార్యకర్తలకు హామీ ఇచ్చారు పితాని. రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పెరిగితే నాకు వైఎస్ఆర్ పార్టీ నుంచి ముమ్మడివరం లేదా తాళరేం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా స్థానం కల్పిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి రేపు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నానని తెలియజేశారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. ఇంతకుముందు నేను ఎలా ప్రేమించారో నా పార్టీకి రావచ్చు, నాకు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా నేను మిత్రుణ్ణి, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంతమంది ఎలా చూసుకున్నాను అలాగే మా కాపు సోదరులు కూడా అలాగే దూరంగా చూసుకుంటాను. నా స్నేహితులే మీరే ఎప్పుడు కూడా నాకు ముందు నడిపించారు కనుక మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభాముఖంగా. అయితే నేను తీసుకునే నిర్ణయానికి మీరందరూ కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి మీరందరూ చెప్పారు కదా, గట్టిగా చెప్పాలి. నేను ఈ రోజున ఈ క్షణం జనసేన పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. మనకి
నా సామాజిక వర్గానికి గుర్తింపు లేని ఈ పార్టీలో రాజకీయ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేయాలి. అలాంటిది ఈ పార్టీలో నా కులానికి గుర్తింపు లేదు. అలాగే నన్ను నమ్ముకున్న నాయకులకి ఏ కులమైనా సరే నా కులానికి గుర్తింపు లేదు ఫస్ట్. అలాగే నేను నమ్ముకున్న నాయకులు ఎవరికి కూడా, అన్ని కులాలు ఉన్న నాయకులు ఎవరికి కూడా గుర్తింపు లేదు కనుక నేను జనసేన పార్టీ మరి క్రియాశీలక సభ్యత్వానికి, అలాగే పార్టీ పదవికి, అలాగే కోఆర్డినేటర్ పదవికి, అలాగే పిఎస్సి సభ్యత్వానికి కూడా నాకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు కదా. నేను నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను ప్రేమించే మనిషి నాకు కావాలి. ఆ రోజున నేను కావాలని నేనే ఎందుకు వచ్చేసానో నాకు తెలీదు. నా దురదృష్టం ఏంటంటే ఇక్కడ జనాల నుంచి రావాలి, గెలవాలనే ఉద్దేశం. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారితో నా అనుచరులైన మనుషులు కొంతమంది మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి గారు వెళ్ళి ఇలా పితాని బాలకృష్ణ అన్న పరిస్థితి ఇలా ఉంది, అతను వస్తే మన పార్టీ చాలా బాగుంటుంది అన్నప్పుడు బాలకృష్ణ నాకు తెలియపడండి, ఎవరిదో నన్ను తీసుకున్నాడు బాలకృష్ణను ఒప్పించి అని చెప్పేసి ఇది చాలా సౌపరిణామం. ఎందుకంటే నేను ఆయన వేదిక ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పణ చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు మిమ్మల్ని నాకు తెలుసో తెలియకో కొన్ని మరి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలో అది సహజం కనుక మీరు అన్యతా భావించొద్దని మిమ్మల్ని కోరుకున్నాను. మరి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు నేను టికెట్ ఇవ్వలేకపోయాను, రేపు నియోజకవర్గాలు పెరిగేటప్పుడు ఖచ్చితంగా నీకు తాళరేవు కానీ, ముంగుడరం కానీ, అమలాపని ఏదో ఒక దాంట్లో నీకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే నేను డెలిబరేట్గా నేను జాయిన్ ఏ డిమాండ్ వారు సముచిత స్థానం మీకు కల్పిస్తాం, తప్పకుండా నేను హక్కును చేర్చుకుంటాం. ఎందుకంటే ముమ్మడివరంలో వైఎస్ఆర్ పార్టీని బతికించింది నువ్వు, ఖచ్చితంగా నువ్వు మా పార్టీలోకి రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను నా అనుసరగణంతో, ముఖ్య అనుసరగణంతో నేను అడిగినప్పుడు ఇంకా ఏ పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళాము ఉన్నది, ఇందులో భవిష్యత్తు లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఇంకా ముగిసిపోయిన అధ్యయంగా నేను అనుకున్నాను. ఎందుకంటే దీనికి భవిష్యత్తు లేదు, ఈ పార్టీలో భవిష్యత్తు లేదు. ఎందుకంటే మన కాదు ఇలా కాపు సోదరులు, ఈ రాష్ట్రంలో కాపు సోదరులు అందరూ కూడా ఊరిన బాధపడే పరిస్థితి ఇలా రాష్ట్రంలో మరి దాపరించింది. అందుకని మీ అందరూ మద్దతు ఇచ్చారు కనుక ఖచ్చితంగా నేను ఇప్పుడు పార్టీ పదవి రాజీనామా చేసి నేను రేపు మార్నింగ్ 10 గంటల 50 నిమిషాల నుంచి 12:30 లోపల 12 గంటల 20 నిమిషాల లోపల నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిపోతాను. మరి జాయిన్ అయిపోతాను. అదే జాయినింగ్ మరి యాక్చువల్గా అయితే మరి ఇక్కడ దగ్గరలో లేదైనా ఎక్కడో మరి కడప జిల్లాలో మరి బస్సు యాత్ర చేస్తా ఉన్నాను. నేను ఆయన సమక్షంలో జాయిన్ కనుక నాకు ముహూర్తం రేపు వచ్చింది కనుక మీ అందరితో పాలు పంచుకుని, ముహూర్తం ఏముంది నిజంగా మీరు అందరూ కాదంటే మీరు రాజకీయాలు వద్దంటే ఇంటిపోదు, లేదు మీ అందరూ మొదట అయిపోయినా నేను మీరు చెప్పింది విన్నాం అనుకున్నాను. హన్మకొండ హసన్పర్తి మండల పరిధిలోని ఎర్రగుట్టు గుట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు హాజరైన విశ్రాంత ఐపీఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆలయ ప్రధాన పూజారులు పూర్ణకుమంతో ఘనంగా స్వాగతం పలికి వేద పండితులు స్వామివారి శేష వస్త్రాలు అందించి ఆస్వాదించారు. అనంతరం ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమాని శేఖర్, జిల్లా కిసానీ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట నరసింహారెడ్డి, హసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగిలపల్లి తిరుపతి, 55, 56 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివరాం, ప్రసాద్, కనపర్తి కిరణ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు పాత కాజువాక కూడల్లో ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గ భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తను పోటీ చేస్తున్న అనకాపల్లి ప్రాంతానికి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, ఏపీలో కూటమి విజయం సాధించాలని అన్నారు. అందులోని ప్రతి కార్యకర్తను కష్టించి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి సంక్షేమాన్ని చూడవచ్చని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలోని పార్టీ నాయకులు బాటా శ్రీనివాస్, బొండా ఎలాజీరావు, కట్టా పద్మ భువనేశ్వరి, నాగేశ్వరరావు, సన్నిధి మణిశ్రీ, శర్మ, జీలకర్ర రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి టికెట్ రావడం జరిగింది. ఈరోజు ఆయన మన విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించి మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారని పార్టీ పెద్దలు మాకు తెలియజేశారు. ఆయనకి గాజువాకలో ఘనంగా స్వాగతం పలికి ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ 400 పార్ అన్నారు. ఈసారి ఖచ్చితంగా 400 పైనే కూటమి దాటాలి, బీజేపీకి 350 సీట్లు రావాలి, ఎన్డీఏ కూటమికి 400 దాటాలంటే ఖచ్చితంగా అందరు అభ్యర్థులు గెలవాలి. కాబట్టి మా పూర్తి మద్దతు. ఎందుకంటే గతంలో అనకాపల్లి కూడా మన విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉండేది. అనకాపల్లిలో కూడా మాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. అందుకే ఖచ్చితంగా మన బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కృతజ్ఞతతో అందరం కూడా ఉన్నాం. ఆయనకి పాతగాజు జంక్షన్లో మరి ఘనంగా స్వాగతం పలికి ఆ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయన యొక్క ర్యాలీలో కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, పెద్దలు జీలకర్ర రమణ గారు పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. భారతీయ సనాతన సాంప్రదాయ వారధులు భారతీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ డాక్టర్ సన్నిధి మణిశ్రీ శర్మ. కేంద్రం ఎలా ఉందో చూస్తున్నాం, కేంద్రంలో పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాం, మోడీ గారి పరిపాలన చూస్తున్నాం, రాష్ట్రంలో పరిపాలన కూడా చూస్తున్నాం, గత ప్రభుత్వాల యొక్క పరిపాలన చూసాం. రాబోయే తరం యువత తెలుసుకోవలసినటువంటిది మన సనాతన సాంప్రదాయాలు, సంస్కృతులను ప్రతిబింబించేలా, ఆ సంస్కృతులను కాపాడేలాంటి వ్యక్తులకు మాత్రమే ప్రజాసేవ ఇవ్వాలి. ఎందుకంటే మన ధర్మం, మనది మతం కాదు, ధర్మం. ఈ ధర్మాన్ని కాపాడాలంటే ధర్మాచరణ తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసము, వ్యక్తిగత స్వార్థాల కోసము రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నా ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, దేశాన్ని పరిపాలించాలి, నిలబెట్టాలి అన్న కుతూహలత కేంద్రంలో ఉంది. రాష్ట్రాల్లో ఉందా ఒక్కసారి నెమరు వేసుకోండి. క్షణికానందం కోసం, క్షణికావేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే లబ్ధి పొందుతున్నారో అది దానికోసం, స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడాలి, అందరూ కూడా ఓటు వేయాలి. అలాంటి ధర్మాచరణ గలవారికే ఎన్నుకోవాలి. మన సాంప్రదాయాలు నిలబడాలి. నా కోరిక. ఎప్పుడైతే అలా చేసామో మన సాంప్రదాయం తెలిసినవాడు మనల్ని గుర్తిస్తాడు. ఇంటి విలువలు తెలిసినవాడు వీధిలో కూడా ఉండగలడు, వీధిలో వాళ్ళని కాపాడగలడు. ఇలాంటి భావాలు తెలుసుకోండి. కేంద్రం ఉంది, ఆ కేంద్రం రాష్ట్రంలో ఉంటే ఇంకెలా ఉంటుంది. ఒక్కసారి మనసు పంచి, ఎందుకంటే అవకాశం వచ్చిందే మనకి. స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించండి. ధర్మాచరణ ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దేశం సుభిక్షంగా ఉంటుందని నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.